వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకి, కాంగ్రెస్ నేతలకి కూడా ఒక గుడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు ఏదో తెలంగాణలోకి వచ్చి పోటీ చేసేస్తారు, మొత్తం తెలంగాణలో ఆయనే సీఎం అయిపోతారు, తెలంగాణలో పాగా వేసేస్తారు అని భయపడేటువంటి వాళ్ళకి, ఆయన్ని తెలంగాణ నుంచి వెళ్ళిపోండి ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి వాళ్ళకి, నీకు ఇక్కడేం పనిరా పవన్ కళ్యాణ్ అని మాట్లాడే కొంతమంది మురిగే వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక రకమైనటువంటి గుడ్ న్యూస్. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ తెలంగాణ కాదు, ఆయన టార్గెట్ నేషనల్ లెవెల్. ఎస్, తెలంగాణ జనసేనని ఏదో లోకల్ పార్టీ అని ఫీల్ అవుతూ అది కేవలం ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే, ఇంకా మాట్లాడితే ఇప్పటికీ కూడా కేవలం ఒక కులానికి మాత్రమే పరిమితం అని భావిస్తున్నటువంటి మందబుద్ధులకి, కూపస్థ మండూకాలకి, వాళ్ళందరికీ కూడా ఒక చేదు వార్త. ఆయన లోకల్ లెవెల్ కాదు, ఆయన నేషనల్ లెవెల్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి 16 వరకు సుమారు 150 మందికి పైగా పార్టీ కీలక నేతలతో కలిసి నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఇటీవల ప్రకటించినటువంటి సేనాగళం కమిటీ లక్ష్యాలు, వాటి కార్యాచరణ జాతీయ స్థాయిలో ప్రజలకి, మీడియాకి పరిచయం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ పార్టీలు లేదా రాజకీయ సమీకరణాల కోసం ఢిల్లీ బాట వెళ్తారు, కానీ ఒక సిద్ధాంతాత్మక రాజకీయ వేదికని దేశవ్యాప్తంగా చర్చకు తీసుకురావడానికి భారీ ప్రతినిధి బృందంతో ఢిల్లీ వెళ్ళడం అనేది ఇప్పుడు ప్రత్యేకత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ సేనాగళం ఇది కేవలం పార్టీ కమిటీగా కాకుండా దేశ యువత ఆశయాలు, ఆకాంక్షలకి వేదికగా అభివర్ణిస్తున్నారు. మారుతున్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితుల్లో యువత సాంప్రదాయ రాజకీయాలకు అతీతంగా పారదర్శకత, జవాబుదారీతనం, రాజ్యాంగ విలువలు, అభివృద్ధి వంటి అంశాలకి ప్రాధాన్యం ఇస్తోంది అనేటువంటి అభిప్రాయం ఆయనలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ వేదికగా ఈ భావజాలాన్ని దేశవ్యాప్తంగా చర్చకి తీసుకెళ్లడం ద్వారా జనసేనని కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైనటువంటి ప్రాంతీయ పార్టీ కాకుండా కొత్త తరం ఆలోచనలకి జాతీయ స్థాయిలో ప్రతినిధిగా నిలబెట్టాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో వ్యక్తులు తప్పులను మొత్తం కులాలు, సామాజిక వర్గాలకు ఆపాదించేటువంటి ఈ రాజకీయ ధోరణిపై పవన్ కళ్యాణ్ పదే పదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత తప్పిదాలని సామాజిక వర్గాలపై మోపడం ప్రజాస్వామ్యానికి, సామాజిక సామరస్యానికి ప్రమాదకరం అనేటువంటి ఒక సందేశాన్ని పవన్ కళ్యాణ్ చాలా బలంగా వినిపిస్తున్నారు. ఇక ఇదే అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తీసుకువెళ్ళాలి, దానికి ఢిల్లీని వేదికగా ఎంచుకోవడం అనేది పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక వ్యూహాత్మక నిర్ణయం. దేశ రాజకీయాల్లో విభజనల కంటే సామరస్యం, బాధ్యతాయుత రాజకీయ సంస్కృతి ఇవే అవసరం అనేటువంటి ఒక సందేశాన్ని జనసేన ప్లాట్ఫామ్ ద్వారా దేశం మొత్తానికి తీసుకువెళ్ళేటువంటి ఒక సత్ప్రయత్నం ఇది. ఇక ఈ పర్యటనలో మరొక రాజకీయ కోణం ఏంటి అనేది చూస్తే, ఎన్డీఏ కూటమికి జనసేన కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. మొత్తం 150 మంది నాయకులతో ఢిల్లీకి వెళ్లడం ద్వారా పార్టీ యొక్క సంస్థాగత బలం, క్యాడర్, క్రమశిక్షణ, విస్తరిస్తున్నటువంటి రాజకీయ ప్రభావాన్ని జాతీయ నాయకత్వానికి చాటి చెప్పే అవకాశం లభించబోతోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో కలిసి ప్రస్తుత భాగస్వామిగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ జాతీయ రాజకీయాల్లో జనసేనకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, స్వతంత్ర అస్తిత్వం ఉండాలి అనేటువంటి ఒక సంకల్పం ఈ కార్యక్రమం వెనుక చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే 2024 ఎన్నికలను తీసుకుంటే ఆ ఎన్నికల్లో 100కి 100% స్ట్రైక్ రేట్తో రాజకీయ పరంగా కొత్త మైలురాయి సృష్టించిన తర్వాత పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. సనాతన ధర్మం, పర్యావరణ పరిరక్షణ, సుపరిపాలన, యువత సాధికారత వంటి అంశాల మీద ఆయన వ్యక్తపరుస్తున్నటువంటి అభిప్రాయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పర్యటన కేవలం రాజకీయ కార్యక్రమంగా కాకుండా జనసేన సిద్ధాంతాన్ని జాతీయ స్థాయికి విస్తరించే వేదికగా పవన్ కళ్యాణ్ వినియోగించుకుంటున్నట్టుగానే కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఈ 3 రోజుల ఢిల్లీ పర్యటన జనసేనకి కేవలం ఒక రాజకీయపరమైనటువంటి ఈవెంట్ మాత్రమే కాదు, ఇది ఒక ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ స్థాయి చర్చల్లో భాగస్వామ్యం అయ్యే రాజకీయ శక్తిగా ఎదగాలి అనేటువంటి ఒక లక్ష్యానికి ఇది కీలకమైనటువంటి మైల్ స్టోన్గా మారేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఏఎన్ఐ అనేటువంటి వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా ఆయన రాజకీయాలు దేని గురించి అనేది కూడా చెప్పారు. నేషనాలిటీ ఈజ్ ఫస్ట్. అదేంటి, లోకేష్ని చూసి లోకేష్ వల్లే మీరు తెలంగాణలో పోటీ చేయడానికి వెళ్తున్నారా అని డైరెక్ట్గా అడిగారు ఆవిడ.
దానికి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి సమాధానం, తెలంగాణలో నేను ఎందుకు పోటీ చేస్తాను అంటే ముఖ్యమంత్రిగా, అక్కడ పార్టీ ఉంటుంది, నేను కర్ణాటకకు వెళ్ళాను, నేను తమిళనాడుకు వెళ్ళాను చాలా స్పష్టంగా చెప్పారు. మేబీ అక్కడ ఉన్నటువంటి పాలకులు భయపడుతున్నారేమో, నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, నేను అక్కడ పోటీ చేసి గెలవలేకపోవచ్చు కానీ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, ఆ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అనడానికి భయపడుతున్నారేమో, అందుకని చెప్పి రావద్దంటున్నారేమో అనేటువంటిది ఒకటి. ఇక లోకేష్ సంగతి వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో మాకున్నటువంటి లక్ష్యాలు చాలా పెద్దవి, మాకు అక్కడ ఎటువంటి భేషజాలు లేవు, మాకు ఎలాంటి అరమరికలు లేవు, విభేదాలు అంతకంటే లేవు, మేము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనుకుంటున్నాం, దానికి తగ్గట్టుగానే లక్ష్యాలు నిర్దేశించుకుని మేము మా పనులు మేము చేసుకుంటున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు, చాలా స్పష్టంగా. సో దీంతో అర్థమవుతుంది ఆయన జాతీయ రాజకీయాల్లో జనసేనని ఒక నేషనల్ ప్లాట్ఫామ్గా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక భావనతో పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడున్నవి సరిపోవా కొత్తగా అంటే కాదు, మార్పు ఎప్పుడు వస్తూనే ఉంటుంది, మార్పు అనేది అనివార్యం కదా. సో ఎవరో ఒకరు ఎక్కడో అక్కడ అడుగు వేయాల్సిందే, అలాంటి ఒక అడుగుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వేస్తున్నారు జాతీయ రాజకీయాల వైపు. దాంట్లో భాగంగానే జనసేనని కేవలం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక చిన్న ప్లాట్ఫామ్గా కాకుండా ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్గా, నేషనల్ ప్లాట్ఫామ్గా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అట్లీస్ట్ రేపన్న రోజు అటు ఢిల్లీ రాజకీయాల్లో కావచ్చు, ఇటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, వెరెవర్, ఈవెన్ వెస్ట్ బెంగాల్ ఆల్సో, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి అక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో ఖచ్చితంగా ఎక్కడైనా సరే జనసేన ఎంట్రీ ఈజీగా ఇస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఒక నేషనల్ ప్లాట్ఫామ్ లాగా జనసేన తీర్చిదిద్దడానికి ఆయన తాపత్రయపడుతున్నారు. సో చాలా హ్యాపీ న్యూస్ వీళ్ళందరికీ కూడా. ఆయన ఏదో లోకల్ ప్లేయర్గా ఉండిపోతాడు, ఆయన ఏం చేయలేడు, ఇలా మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా కోపస్థ మండూకాల్లాగా మీ బుర్రల్ని అక్కడే ఆ బాయిలో కప్పల్లాగా అక్కడే ఉంచేసేయండి, అలాగే భయపడుతూ ఉండండి ఆయనకి. ఆయన మాత్రం హ్యాపీగా ఆయన పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆయన వెనకాలే ఉండి, ఆయన వెన్నంటి ఉండి మధ్యలో వదిలేసి మాకే పదవులు రాలేదనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన మార్పుని, ఆయనలో ఉన్నటువంటి ఆ పరిణితిని, ఆ పరిజ్ఞానాన్ని అన్నిటినీ చూసి కాస్త ఈర్ష్యపడండి, తప్పేమీ లేదు. మీరు ఎంత ఈర్ష్యపడితే ఆయనకి అదంత బలం. దీని మీద అభిమానులు, ప్రేక్షకులు మీ అభిమానాన్ని, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.